హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ విధంగా వెజిటేబుల్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం వెజిటేబుల్ బిర్యానీ టేస్టీగా రావాలంటే దీంట్లో ఒక పౌడర్ అయితే యాడ్ చేస్తాను. అది వీడియో ఎండింగ్ వరకు కూడా చూసి కొంచెం అది ఏంటో కూడా తెలిసేసుకోండి. ఓకేనా? మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. అండ్ లంచ్ బాక్స్లోకి మనం ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. అండ్ మార్నింగ్ హడావిడి లేకుండా ఈ విధంగా మనం వెజిటేబుల్ బిర్యానీ పెట్టేశామంటే మంచిగా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటదన్నమాట. ఈ విధంగా అయితే మనం మామూలుగా ఆయిల్ వేసేసుకొని మనం మసాలాలన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ నా దగ్గర వచ్చేసి ఆలు, క్యారెట్ ఉన్నాయి, అవి మాత్రమే యాడ్ చేశాను నేను. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నానండి. దానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను. మనం ఈజీగా ఉంటుందండి, ప్రాసెస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇదైతే మాత్రం ఈ విధంగా అయితే మనం వాటర్ అనేది యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మంచిగా అయితే కలిపెట్టేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి కొంచెం పుదీనా అనేది యాడ్ చేసేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. డెఫినెట్గా ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ సాల్ట్ అనేది మనం రుచికి తగినట్టుగా అయితే సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకోండి. ఇక్కడ ఇదే ట్విస్ట్ అండి. ఇది వచ్చేసి కొంచెం కసూరి మేతి యాడ్ చేయండి. చాలా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది మాత్రము. బిర్యానీ అయితే ఈ విధంగా కొంచెం కసూరి మేతి అనేది యాడ్ చేసిన తర్వాత కొంచెం ఇంకైతే పక్కకు మామూలుగా అయితే మంచిగా అయితే ఇంకా మరగనివ్వాలండి. చూసారు కదా, మంచిగా అయితే మరుగుతుందనమాట. ఈ విధంగా మరిగిన తర్వాత మనం సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసేసుకోండి. ఈ విధంగా సాల్ట్ అన్ని కూడా చెక్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను అనమాట. పక్కనే నేను ఆ రైస్ అనేది యాడ్ చేసేస్తున్నాను. ఈ విధంగా మనం బియ్యం రైస్ అయితే యాడ్ చేసేసిన తర్వాత ఈ విధంగా మంచిగా ఈ విధంగా అయితే కలబెట్టేసేసుకొని మనం మూత అనేది పెట్టేసేసుకోవాలి. ఈ విధంగా క్లోజ్ చేసేసుకుంటే మనకు మంచిగా అయితే ఉడికిపోతుంది అనమాట. బిర్యానీ రైస్ అనేది మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలు అయితే సూపర్ టేస్ట్గా ఈజీగా తినేస్తారనమాట. లంచ్ బాక్స్లోకి అయితే పెట్టేయండి, మంచిగా తినేస్తారు వాళ్ళు. అసలు ఒక ముద్ద కూడా మిగలదనమాట. ఈ విధంగా అయితే మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అండ్ బిర్యానీలోకి కొంచెం టమాటా కర్రీ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఇన్ లాంగ్ అయితే చాలా అయిపోతుంది వీడియో అని చెప్పేసి అయితే నేను పోస్ట్ చేయలేదు. ఈసారి డెఫినెట్గా అయితే ఆ కర్రీ కూడా పోస్ట్ చేస్తాను. ఈ విధంగా అయితే రైతా కూడా చేసేసాను. అండ్ చాలా చాలా బాగుందండి. టేస్ట్ చేస్తున్నాను నేనైతే మాత్రం. అండ్ ఇంతవరకు కూడా చూసినందుకైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి. మళ్ళీ అయితే కలుద్దాం.